ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ సువార్త ప్రార్థన మినిస్ట్రీస్ వీక్షిస్తున్న వారు, లైక్ చేస్తున్న వారికి ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతగానో మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మరి ఈరోజు క్లుప్తంగా చిన్న సందేశం ఏంటి అంటే, కిరీటం అనేది మెసేజ్. కిరీటము ఎలా పొందుకోవాలి అనే విషయము క్లుప్తంగా ప్రభునామంలో తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో ప్లే చేసి వింటున్న ప్రతి ఒక్కరూ చివరి దాకా వినే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ప్రభు తెలియచేస్తాడు. ఇది నా హృదయపూర్వకమైన నా ఒపీనియన్. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, మీ చేతుల్లో బైబిల్ ఉంటే తెరవండి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ప్రదేం బిడ్డలారా, అపవాది మనలో కొందరిని చెరసలో వేయబోతున్నాడు. అయితే 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. 10 దినాల శ్రమలు ఉంటాయి, మిగతా రోజులు ఉండవనా? జాగ్రత్తగానండి. 10 దినములే శ్రమలు ఉంటాయా, తర్వాత ఉండవా? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అంటే 10 రోజుల శ్రమలు ఉంటాయి, ఇంక మిగతా రోజులు శ్రమలు ఉండవనా? అలా కాదు. ఈ మాటను చదువుతున్నప్పుడు రేపు చదువు, రేపు కూడా 10 దినాలు అని చెప్పబడుతుంది. తర్వాత చదువు, మరలా 10 దినాలు అని చెప్పబడుతుంది. అంటే నెలలో 10 రోజులు కావచ్చు, 2 నెలలకు 10 రోజులు కావచ్చు. ఇలాగా మనం దాని గురించి వివరించలేం. చెప్పుకుంటూ వెళ్తుంది చాలా రోజులుగా ఉంటుంది. కానీ ఎందుకు 10 దినాల శ్రమలు వస్తాయి? అయితే మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. జీవ కిరీటము పొందుకోవాలంటే ఇక్కడ ఒక నమ్మకం గురించి, ఓర్పు సహనాన్ని గురించి ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది. ఏంటయ్యేదంటే, ప్రతి బిడ్డ గమనించండి, మనకొచ్చే శ్రమలు ఎలాంటివి? ఈరోజు చిన్నపాటి శ్రమలకే దేవుని వదిలిపెట్టి వెళ్ళేవారు ఉన్నారు. చిన్నపాటి నిందలకి, ఇబ్బందులకి, హింసలకే దేవుని వదిలేసి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఇప్పుడు మనకొచ్చే శ్రమలు మనం చెప్పుకోదగే కావు. మనకొచ్చే శ్రమలు పడ్డారండి. ఎవరు పడ్డారు? అపోస్తులు పడ్డారు. వారు పడిన శ్రమలు ఏంటి? రంపాలతో కోయబడ్డారు, నూనె కాలాలు వేయబడ్డారు, గొర్రె చర్మం ఒలిచినట్టు ఒలిచారు, అంగములు బల్లాలు పెట్టి పొడిచారు. నా ప్రియదేం బిడ్డలారా, కుతికలు కోసారు. అది కదా శ్రమ. మనం పడే శ్రమ లాంటిది. వారు పడ్డ శ్రమలు పోల్చుకుంటే అసలు మనది శ్రమేనా? కాదు కదా. మన శ్రమ లాంటిది చెప్పానా? కాలు కింద దుమ్ము లాంటిది. కాలు దులిపితే దుమ్ము దులిపిపోతుంది కదా. మనకు వచ్చే శ్రమ లాంటిది. కానీ ఈ చిన్నపాటి శ్రమను చూస్తే చాలామంది దేవుని వదిలేసేవారు ఉన్నారు. దేవునిపై కోపగించుకుని వెళ్ళేవారు ఉన్నారు.
యేసయ్యను నమ్ముకోతలకు నేను బాగున్నాను. నమ్ముకున్నాక నాకు శ్రమొచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఒకటిపైకి ఒకటి వస్తున్నాయి. ఒకటిపైకి ఒకటి వస్తుంది. ఒకటిపై ఒకటి వస్తుందని దేవుడిని వదిలేసి వెళ్ళిపోయేవారున్నారు. యేసయ్యను నమ్మితే కదా నీ స్టామినా ఏంటో తెలిసేది. యేసయ్యను నమ్ముకుంటేనే గదా నువ్వు నీలో ఎంత దమ్ముందో తెలిసేది. నమ్ముకోవతలకి నువ్వేసే వెధవేషాలు, చేసే ప్రతిదానికి ఏమనిపించదు. యేసయ్యను నమ్ముకున్నాక నీవు పరిశుద్ధుడిగాను, పవిత్రగాను, నీతిమంతుడిగాను బ్రతుకుతున్నప్పుడు నీకొస్తున్న నిందలకి, నీకొస్తున్న శ్రమలకి నీకనిపిస్తుంది. యేసుని నమ్ముకున్నాకొస్తున్నాయని. జాగ్రత్త. నువ్వు వేసేటప్పుడు ఎవరు నీ గురించి చెప్పుకోకపోవచ్చు. మాట్లాడుకోపోవచ్చు. యేసుని నమ్ముకున్న తర్వాత జరిగేదేంటో తెలుసా? సాతానుగాడు ఖచ్చితంగా నీ అవకాశం చేస్తాడు. ఇక్కడ చెప్పబడింది మీలో కొందరిని అపవాది చెరసాలలో వేయబోతున్నాడు. చెరసాలేంటి? శ్రమలు. ఎలాంటి శ్రమలు? ఏ విధంగా వస్తాయి చెప్పలేవు. నింద రావచ్చు, అవమానం రావచ్చు, రకరకాలమైన మాటలు రావచ్చు, హింసించవచ్చు, కొట్టొచ్చు, దూషించవచ్చు, బురద నీళ్ళు చల్లొచ్చు, పేడ నీళ్ళు చల్లొచ్చు. ఏమి జరుగుతుందో చెప్పలేము. వస్తాయి. రావని చెప్పట్లేదు ఇక్కడ. వస్తాయి. నమ్మకంగా ఉండు. 10 దినాల్లో వస్తాయి శ్రమలు. ఆ 10 దినాల్లో నమ్మకంగా ఉండు. 20 దినాల్లో వస్తాయి శ్రమలు. 20 దినాల్లో నమ్మకంగా ఉండు. అసలు సంవత్సరం అంతా వచ్చిద్దా? సంవత్సరం అంతా నమ్మకుండు. నమ్ముకుంటే ఏంటయ్యా నాకు ప్రయోజనం? సరే నేను నమ్మకంగా ఉన్నా. నాకేంటి చెప్పు ఉపయోగం ఏంటి? అని అంటే ఆయన అంటున్నాడు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదును. ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడంట. కాబట్టి నా ప్రియది బిడ్డలారా, మన శ్రమలు పెద్ద శ్రమలు కాదు. సేవకులు ఎవరండి ఈ రోజు శ్రమ పడుతుంది? విశ్వాసులు ఎవరైనా శ్రమ పడుతుంది? అపోస్తులు పడ్డ శ్రమలు ఎలాంటివి? మనం పడే శ్రమలు ఎలాంటివి? ఒకసారి ఆలోచించేయండి. మన శ్రమలో వాటి వైపు చూడొద్దు. అవి దేనికి పనికిరావు. కాలు దులిపితే దుమ్ము గాని కాలు వెళ్ళిపోయినట్టుగా మనకొచ్చినవి చూసి మనం ఆగిపోవద్దు. ప్రార్థన చేయి. ఖచ్చితంగా అన్ని తొలగిపోతాయి. మరణం వరకు నమ్మకం ఉందాం. నిత్య జీవాన్ని, జీవ కిరీటాన్ని మనము పొందుకుందాం. ప్రభునామములో అలాగా వెళ్ళాలని, నడిపించబడాలని ప్రభునామములో తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, కనుక కిరీటం పొందుకోవాలంటే ఓర్పు, సహనం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ 2 మనలో, ఈ 3 మనలో ఉన్నప్పుడు తప్పక మనము జీవ కిరీటాన్ని ఆయన చేతుల మీదుగానే మనము పొందుకుంటాం. ఇది గమనించమని ప్రభుయేసు నామములో తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.